మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లేసింది, ఫేక్ ఓట్లేసింది అని. అది కంట్రోల్ అయ్యేది. బట్ అక్కడ కాంగ్రెస్ కి ఎదురు లేకుండా పోయింది. నవంబర్ 11 నాడు మొత్తం పోలింగ్ లో ఇటు మాజీ ముఖ్యమంత్రి కాల్ చేశారు, బాగా పోరాడు, అధైర్యపడకు సునీత అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. బెదిరింపులతో కాంగ్రెస్ గెలిచింది అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నైతిక విజయం మనదే అంటూ మాజీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. విషయాలు మీరు చూస్తున్నారు. రిజల్ట్స్ బ్రేకింగ్ సంబంధించి జూబ్లీ హిల్స్ ఫలితాలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్. మాగంటి సునీతకు కాల్ చేశారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో బాగా పోరాటం, అధైర్యపడకు అంటూ కూడా ఇటు ఆయన ఓదార్చినట్టుగా తెలుస్తుంది. సంబంధించి బెదిరింపులతో కాంగ్రెస్ గెలిచినట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. నైతిక విషయం మనదే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రియాక్షన్, కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం జూబ్లీ హిల్స్ ఫలితాలకు సంబంధించి కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నారు మీరు. ఆర్టీవీకి సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ మీద ఫస్ట్ రియాక్షన్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం ముందుచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ రోజు గ్రౌండ్ లో అదే ఆ రిజల్ట్స్ రెప్లికేట్ అవుతున్నాయి. జనాల నుంచి ఎటువంటి అభిప్రాయాలు సేకరించిందో ఆన్ ఎయిర్ లో మీకు చూపించింది. ఎవరేమనుకుంటున్నారు, ఎక్కడ ఎటువంటి ఫలితాలు ఉన్నాయి దానికి సంబంధించి, అంటే ఇక్కడ ఎటువంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి. పోస్ట్ పోల్ తర్వాత కూడా ఇటు ఓటర్స్ కి సంబంధించిన నాడిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కూడా అందరికీ ముందుగా, అందరికీ వేగంగా, అందరికీ ఖచ్చితంగా సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తోంది. రిజల్ట్స్ మీరు చూస్తున్నారు, పక్క రియాక్షన్స్ చూస్తున్నారు ఇంకొక పక్క. అండ్ ఈ అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారు విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. బెదిరింపులతో కాంగ్రెస్ గెలిచిందంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి నేరుగా ఇందిరా శోభన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇందిరా గారు మీరు ఓకే ఇంతకుముందు శేషు గారు మాట్లాడినారు. ఓకే సరే, కేసీఆర్ అంటే సెల్ టు సెల్ కాంగ్రెస్ ఫుల్ రిజల్ట్ నిల్లు. ఆయన ఫోన్లో ఏం చెప్పిండో, ఆయన ఏమి విన్నదో, ఎవరికి చెప్పిరో మనకు తెలియదు. కానీ అసలు టైంలో బయటికి రాకుండా ఫోన్లో మద్దతు ఇస్తే లాభం ఏంటండి? ఇటువంటి రాజకీయాలు అనవసరం ఈ రాష్ట్రంలో. రెండోది, శేషు గారు దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే, సరే మీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని రాబోయే కాలంలో గెలవడానికి ఉపయోగపడే నరేషన్ మీరు బిల్డప్ చేసి ఇచ్చినా, మిమ్మల్ని వారు కన్సల్టెంట్గా పెట్టుకున్నా ఈ నరేషన్ అనేది పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే, నేనేమంటున్నా అంటే, శేషు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను ఆయనను ఫాలో అవుతుంటే, ఎందుకంటే వారి విశ్లేషణలు మాలాంటి వాళ్ళని ఫాలో అవుతామంటే, ఆయన రాబోయే కాలంలో బీఆర్ఎస్ని ఎక్కడో పంపింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము మొత్తం ఓడిపోలేదని నేను ఇంతకుముందే చెప్పిన. 48% పోలింగ్ జూబ్లీ హిల్స్లో. గతంలో ఎంత పోలింగ్ జరిగిందో మీరు చెప్పట్లేదు. ఎంపీ ఎలక్షన్స్ లో ఎంత పోలింగ్ జరిగిందో మీరు చెప్పట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఈసారి సెలవు ఓన్లీ జూబ్లీ హిల్స్ కు పరిమితమైన. జనరల్ ఎలక్షన్ లో రాష్ట్రం అంతా సెలవు ఉంటుంది. అప్పుడు ఓటింగ్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, కొంత ఎలివేటెడ్ కమ్యూనిటీ అందరూ కూడా ఆలోచన చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఓట్ బ్యాంకు ఒక 30% ఇప్పుడు పోల్ అవ్వలేదు అని చెప్పాను. దాన్ని మీరు కన్సిడర్లోకి తీసుకోలేదు. రెండోది, బీదరికం ఎక్కడ ఉంటుందో, ఇంకా ఓటుని కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మనీ, మద్యం, మస్కిల్ పవరు ఉపయోగపడుతుంది బేదరికం ఉన్న చోట. ఆ బీదరికం అనేది రాష్ట్రంలోనే నెంబర్ 1గా జూబ్లీ హిల్స్లో ఉంది. దాని గీటురాయి మీరు అనేక సెన్సెస్ తీసుకోండి. ఎందుకంటే 15 ఏళ్ల నుంచి నేను గోపీనాథ్ ఎన్నికలలో గోపీనాథ్ స్వయంగా మాట్లాడినాడు. తాడూరు శ్రీనివాస్ నా గోల్డెన్ లెగ్, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను 2 ఎలక్షన్స్లో. వాట్ హ్యాపెండ్ ఐ నో వెరీ మచ్. అంటే నాకు అక్కడ ఉన్నటువంటి అవగాహన బట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు అక్కడ ఓటర్లలో మనీని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ఓపెన్గా రోడ్ల మీద, అరుగుల మీద కూర్చొని మరి బహాటంగా పంచినారు. ఆ విజువల్స్ మీరే వేసినారు. రెండోది ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా పాపం ఫస్ట్ ఒక 1000 పంచింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే కూర్చొని పంచింది, ఓపెన్గానే పంచింది. కానీ రాష్ట్ర 3 రోజులు వాళ్ళు పోలింగ్ బూత్లలో రాలేని కారణం ఏంటి? కేటీఆర్ గారు ఎక్కడో కేసుల విషయంలో భయపడి రేవంత్ రెడ్డి గారికి సరెండర్ అయినారు అనేది నేను అంటున్నా. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ అక్కడ నేనుండగా అప్పుడు ఇన్ఛార్జ్గా కూడా 60 బూత్లలో పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఉంటారా అండి? మేము ఒక్కరమే 2-4 కార్యకర్తలు ఉన్నా కానీ మేము అక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీతోని. ఈ రోజు కూడా మేము రెస్పెక్టబుల్ ఫిగర్ మీరు చూడండి, 11,266. ఇప్పుడు దాదాపు 20,000కు పోతాం మేము. అంతకుముందు కూడా మేము 25,000 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. ఎంపీ అనేది డిఫరెంట్ అండి. ఈ దేశం మోడీ గారి పరిపాలన కావాలనుకుంటుంది. కన్యాకుమారి, కాశ్మీరు మోడీని ఆరాధిస్తూ ఉన్నారు. ఏ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా, కేంద్రం వచ్చినా, గతంలో వాజ్పేయి అయినా ఇప్పుడు మోడీ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఆ రకంగా ఉంటుంది. ఇంకోటి శేషు గారు మర్చిపోయిన ఆర్గ్యుమెంట్ లో లాస్ట్ అండ్ లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కాదు పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 2 కలిసి పోటీ చేసినాయి ఇక్కడ.
జూబ్లీహిల్స్ లో అత్యధిక ముస్లింస్ ఉన్న కాన్స్టిట్యున్సీ 1,30,000 ఓట్లు ఉన్న దగ్గర ఈ రిజల్ట్ ని రాష్ట్రానికి ఆపాదించలేం, మనం నరేటివ్ బిల్డప్ చేయలేం. రెండోది బీఆర్ఎస్ పార్టీ కూడా సిపిఎం కొంతమేరకు సిపిఎం సపోర్ట్ చేసినట్టుంది, బీఆర్ఎస్ పార్టీకి అనేక మంది సపోర్ట్ చేసినారు. ఈ రకంగా వారు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చినారు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం కేసీఆర్ రియాక్షన్ కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? బీఆర్ఎస్ నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఒక గంట క్రితమే ఖరారైపోయింది. సో అప్పటి నుంచి కాస్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చతికిల పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేసింది, అక్రమంగా యంత్రాంగాన్ని ఉపయోగించింది, అయినా పర్వాలేదు బాగా పోరాడారు. సునీత నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే, ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుంది అనేటువంటిది కేసీఆర్ మాగంటి సునీతకు ఫోన్ చేసి ఫోన్లో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మాగంటి సునీత కొద్దిసేపట్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రానున్నారు. మాగంటి సునీత జరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన అంటే బలవంతంగా యంత్రాంగం పనిచేసింది, ప్రలోభాలకు గురి చేశారు, డబ్బు ప్రభావం చూపారు, బెదిరింపులకు గురి చేశారు, రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది, ఐదర్య పడవద్దు, పార్టీ మళ్ళీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. సో జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి విషయం పైన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి అంటే డీమోరలైజ్ కాకుండా ఉండడానికి కేసీఆర్ ఫోన్లో ఆమెతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది జరిగినటువంటి అంశాలపైన. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి సర్వే రిపోర్ట్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలే ఎగ్జాక్ట్లీ యాక్సిస్గా రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దీనికంటే ముందు మాగంటి సునీత మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. 13 తారీఖు వరకు మీది